Very good morning, students. Um, Previously, we would started the second unit, that is generation of business ideas. మనకి వ్యాపార ఆలోచనల ఆవిర్భావం సెకండ్ యూనిట్ ఇది. సో ఆల్రెడీ మనం ఫస్ట్లో డిస్కస్ చేసాం. The generation of business ideas from we will get from various sources, like government policies అని, industry performance అని, inputs and outputs, imports and exports, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో వీటి వరకు మనం డిస్కస్ చేసాం. సో దాని యొక్క కంటిన్యూషన్ పార్ట్, దాని కంటిన్యూషన్ యొక్క టాపిక్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో అనదర్ సోర్స్ ఆఫ్ అన్ ఐడియా, we will get good ideas. So first of all, availability of resources. So every enterprise needs both human and non-human resources. A survey of an investigation undertaken by potential entrepreneur on the availability of local resources help him in exploring new business ideas. Various ways in which values are created to these resources are identified. సో ఇక్కడ ఏంటంటే మనకి జనరల్లీ every enterprise will needs two types of resources. One is human resources and another one is non-human resources. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు ఒక ఇండస్ట్రీని ఒక బిజినెస్ని ఫామ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఐడియా ఈజ్ ఇంపార్టెంట్. సో ఐడియా అనేది మనకి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ టు ఎక్స్ప్లోర్ ది resources. So which resources is available to us to manufacture the quality of goods and services. సో ఏవైతే మంచి ఐడియాస్ వస్తాయో, మంచి ఆలోచనలు అనేవి మనకి పరిశోధిస్తామో అలాంటి ఆలోచనలు అనేటివి మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఎక్స్ప్లోర్ చేసిన తర్వాతే మనకి విచ్ ఐడియా ఈజ్ బెటర్ టు అస్. So the National Council of Applied Economic Research conducts surveys on various regions in the country and identify the areas for industrial development. Hence, the report of this council will be highly useful for potential entrepreneurs to generate new business ideas. సో ఇక్కడ ఏంటంటే మన కంట్రీకి విషయంలో ఏంటంటే ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అండ్ కండక్ట్స్. సో మనకి త్రూ వేరియస్ రీసెర్చెస్ ద్వారా మనం రీసెర్చెస్ అనేది కండక్ట్ చేయడం వల్ల అంటే సర్టన్ ఏరియాస్లో కానీ సర్టన్ రీజియన్స్లో కానీ మనం అంటే లైక్ దానిపైన ఒక సర్వే ఏ విధంగా మన సర్వే చేస్తామంటే రిసోర్సెస్ పైన ఇప్పుడు కొన్ని రీజియన్స్ తీసుకుంటాం. సో నార్త్ ఇండియా కానీ ఇటు సౌత్ ఇండియా కానీ ఇటు మనకి మెయిన్గా రిసోర్సెస్ అనేది ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఇండస్ట్రీస్ అనేది కానీ బిజినెసెస్ అనేది కానీ ఫామ్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో ఆ విధంగా మనకి ఇప్పుడు మెయిన్గా నేచురల్ రిసోర్సెస్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అదేవిధంగా టెక్నాలజికల్ రిసోర్సెస్, ఈ యొక్క రా మెటీరియల్స్ కానీ లేబర్ కానీ ఇవన్నీ మనకి ఎక్కడైతే వేర్ ఆల్ దీస్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ టు ఎస్టాబ్లిష్ ది బిజినెస్ ఫార్మ్స్. సో ఎక్కడైతే అవైలబిలిటీలో ఉంటాయో అక్కడ మాత్రమే మనము ఇండస్ట్రీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మనం ఏం చేస్తామంటే ఎఫెక్టివ్ రిసోర్సెస్ అనేది యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ ఆస్పెక్ట్. నెక్స్ట్ అనదర్ వన్, ఎకనామిక్ అండ్ సోషల్ చేంజెస్. సో దీని ఏమంటారంటే తెలుగులో ఆర్థిక సామాజిక మార్పులు అని చెప్పచ్చు. An analysis of economic and social trends will also help the potential entrepreneurs to develop new business ideas. సో ఇక్కడ ఏంటంటే మనకి అప్ టు డేట్ అనేటివి సొసైటీలో అటు సొసైటీ పరంగా కానీ ఇటు ఎకనామిక్ పరంగా కానీ ద ట్రెండ్స్ విల్ కమ్స్. ఎప్పుడైతే కొన్ని మార్పులు అనేటివి సంభవిస్తాయి, ఆ మార్పులు చేంజెస్ అనేటివి మనకి ఎప్పుడైతే
సంభవిస్తాయో అప్పుడు దెన్ ఓన్లీ ఆటోమేటికల్గా మనకి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ డిమాండ్ ఏర్పడిందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్-19 తీసుకుంటే మనకి మెడిసిన్స్ అనేది ఫార్మాస్యూటికల్స్ పైన మనకి హెవీ డిమాండ్గా ఉంది. సో ఈ విధంగా మనకి డిమాండ్ అనేది రైజ్ అవ్వడం వల్ల, ఎందుకంటే ఇది సోషల్కి సంబంధించినటువంటి ఇష్యూ, సొసైటీకి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఆటోమేటిక్గా ఏమంటే టు ప్రొటెక్ట్ ది పీపుల్స్ హెల్త్ ఇన్ ది కంట్రీ, ఇన్ ది వరల్డ్. సో then we will take the idea. So the changing in family patterns, that is growth and nucleus families, their income levels, consumption habits, needs and wants, etc. So will generate new ideas for entrepreneurs. So thus the economic and social conditions offer new ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్ టు ది ఎంటర్‌ప్రెన్యూర్స్. ఎప్పుడైతే మనకి సొసైటీలో ద చేంజింగ్ ఆఫ్ ఫ్యామిలీ ప్యాటర్న్స్, ద చేంజింగ్ ఆఫ్ సొసైటీ ప్యాటర్న్స్, దట్ ఈజ్ గ్రోత్ ఇన్ న్యూక్లియస్ ఫ్యామిలీస్. సో మనకి వి క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. మనకి ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ తీసుకుంటే అప్పర్ లైక్ రిచ్ ఫ్యామిలీస్ అని, మిడిల్ క్లాసు, లో లెవెల్ క్లాసు. సో ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే టాప్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క వాంట్స్, డిజైర్స్ అనేటివి వేరుగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇండియన్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ లో అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క హ్యాబిట్స్ కానీ, ఇన్కమ్ లెవెల్స్ కానీ, అదేవిధంగా ఆదాయ వనరులు కానీ, ఆదాయ స్థాయిలు కానీ, వాళ్ళ యొక్క వినియోగ అలవాట్లు కానీ, వాళ్ళ యొక్క అవసరాలు కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క వాంట్స్ అండ్ డిజైర్స్, వాళ్ళ యొక్క కోరికలు కానీ, వీటిని ఆధారంగా బేస్ చేసుకొని మనకి ఈ యొక్క చేంజెస్ని మనం బేస్ చేసుకొని మనం ఒక మంచి ఐడియాస్ అనేటివి, మంచి ఒక ప్రాజెక్ట్ ఐడియాస్ అనేటివి మనం జనరేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఎంటర్‌ప్రెన్యూర్స్. సో నెక్స్ట్ న్యూ టెక్నాలజీస్. సో న్యూ టెక్నాలజీస్ అంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానం. ద టెక్నాలజీ ఈజ్ ఫాస్ట్ చేంజింగ్ ఇన్ ది మోడర్న్ వరల్డ్. సో నవేడేస్ ద టెక్నాలజీ విల్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ ది ఆల్ సెక్టర్స్ లైక్ ప్రైమరీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. సో ఎందుకంటే టెక్నాలజీ అనేది ర్యాపిడ్గా మనకి గ్రో అప్ అవుతూ ఉంది కాబట్టి, సో దానివల్లనే మనకి ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ విల్ కమ్. సో ద చేంజింగ్ టెక్నాలజీస్ generate new ideas in the minds of potential and existing entrepreneurs. So the network of scientific and research laboratories working under the Council of Scientific and Industrial Research have been developing several new processes and technologies needed by the industries. So these efforts of CSIR are providing new opportunities for commercial exploitation. సో మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఈ యొక్క దీని ప్రకారం, ఇన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ఏంటంటే పరిశ్రమలకి ఏవైతే ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి న్యూ ప్రోడక్ట్, న్యూ ప్రొడ్యూసింగ్ మెథడ్స్ కానీ, అదేవిధంగా ఏదైతే రిక్వైర్డ్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ కానీ, టెక్నాలజీ ఎమ్యూనిటీస్ కానీ, ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఒక మంచి ఏ దీనికైతే మార్కెట్ ఉంటుందో ఆ మార్కెట్ని బేస్ చేసుకొని, సో తద్వారా ఏ సర్వీసెస్కి, ఏ ప్రోడక్ట్స్కి అయితే డిమాండ్ ఉంటుందో ఆటోమేటిక్గా బై యూజింగ్ ది టెక్నాలజీ మోడ్స్, automatically then they will manufacture the effective and quality of goods and services provided to the customers. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే డిమాండ్ విల్ రైజ్ ఇన్ ది మార్కెట్స్. ఆటోమేటిక్గా మనకి ఏమవుతాయంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మనకు ఉన్నటువంటి బిజినెస్ ఐడియాస్ అనేటివి జనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కన్జ్యూమర్ నీడ్స్. సో కన్జ్యూమర్ నీడ్స్ అనేది చాలా అవసరం. దీని ఏమని చెప్పచ్చు అంటే వినియోగదారుల యొక్క అవసరాలు. ఇక్కడ నో బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఈజ్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ వితౌట్ సాటిస్ఫైయింగ్ ది కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్. సో ఎందుకంటే వినియోగదారుని యొక్క అవసరాలు కానీ, కోరికలు తీర్చలేకపోతే ఏ వ్యాపార సంస్థ అయినా విజయం అనేది కాదు, సక్సెస్ఫుల్ అనేది కాదు. సో కాబట్టి కన్జ్యూమర్ నీడ్స్ ఉంటేనే, వాళ్ళకి అవసరాలు ఉంటేనే మనకి బిజినెస్ అనేది
రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ ఎంటర్ప్రెన్యూర్స్ హ్యావ్ టు అండర్టేక్ ఎ సర్వే టు నో వాట్ ది కన్జ్యూమర్స్ వాంట్స్ అండ్ అకార్డింగ్లీ దే కెన్ ఆఫర్ products and services needed by them. So these surveys enables them to identify the consumer preferences, likes and dislikes, tastes and passions, which all leads to generating new business ideas. సో ఇక్కడ ఏంటంటే కన్జ్యూమర్స్కి ఏ నీడ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనకి మార్నింగ్ వేకప్ నుంచి అప్ టు స్లీపింగ్ వరకు మనకి ఈ ఇన్ బిట్వీన్ టైంలో మనకు వీ హ్యావ్ నెసెసిటీస్. సో మనకి చాలా అవసరాలు అనేది ఉంటాయి. సో ఆ అవసరాలని బేస్ చేసుకొని ఏం చేస్తాయంటే ఎంటర్ప్రైజెస్ ఆ కన్జ్యూమర్స్ కావాల్సినటువంటి వాళ్ళ యొక్క టేస్ట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళ యొక్క లైక్స్ ఏంటి, వాళ్ళ డిస్లైక్స్ ఏంటి, వాళ్ళ యొక్క అభిరుచులు ఏంటి, అలవాట్లు ఏంటి, వాళ్ళ యొక్క ఫ్యాషన్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేసి సో తరువాత ఏం చేస్తారంటే దానికి అనుగుణంగానే వాళ్ళకి ఒక మంచి ఆలోచనలు అనేది మనకి జనరేట్ అవుతాయి. సో తద్వారా ఏమవుతాయంటే కన్జ్యూమర్ నీడ్స్ని బేస్ చేసుకొని, వినియోగదారుని అవసరాలు బేస్ చేసుకొని మనం ఎటువంటి ప్రోడక్ట్స్ కానీ ఎటువంటి సర్వీసెస్ కానీ వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి మంచి మార్కెట్ అనేది ఉంటుంది, ఆ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో అల్టిమేట్లీ ద ఐడియా విల్ ఎక్స్ట్రీమ్లీ. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్పత్తులు కానీ అదేవిధంగా సేవల పైన అధ్యయనం అనేది చేయాల్సి ఉంటుంది. సో అనదర్ వే ఆఫ్ జనరేటింగ్ న్యూ బిజినెస్ ఐడియా ఈజ్ అనలైజింగ్ ద ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ది మార్కెట్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇప్పుడు సపోజు మనం ఒక మార్కెట్లో ఏదైనా ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం, ఫామ్ చేయాలనుకుంటాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే వీ కెన్ అబ్జర్వ్ దిస్ సొసైటీ విచ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. సో ఫస్ట్ ఏవైతే ఎటువంటి వస్తువులు కానీ సేవలు అనేటివి మార్కెట్లో ఉన్నాయి, సో వాటికి ఎంత డిమాండ్ ఉంది, ఎలా మార్కెట్ ట్రెండ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ మనము అబ్జర్వ్ చేసిన తర్వాతే మనం అనలైజ్ చేయాలి. సో అనలైజ్ చేసి విశ్లేషణ చేసి తర్వాత మనం వాటిని టేకప్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ అనాలిసిస్ హెల్ప్స్ ది ఎంటర్ప్రెన్యూర్స్ టు నో ది షార్ట్ కమింగ్స్ ఇన్ ది existing products and changes needed to sustain in the market. Many enterprises are established to provide better products and services to the consumers. So therefore an analysis of existing products and services in the market enables the potential entrepreneurs to develop new ideas to suit the needs of consumers. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ అదేవిధంగా సేవలు కానీ వాటిలో ఉన్నటువంటి డిఫాల్ట్స్ని, వాటిలో ఉన్నటువంటి ఆ ఫాల్ట్స్ని మనకు అనుగుణంగా వాటిని బై రెక్టిఫైయింగ్ ది ఫాల్ట్స్ ఇన్ ది ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, సో వాటిని మనం కరెక్ట్ చేసుకోవడం ద్వారా అటువంటి ప్రోడక్ట్స్ని కానీ అటువంటి సర్వీసెస్ కానీ మనం కన్జ్యూమర్స్కి అందించినట్లయితే ఆటోమేటిక్గా మన మార్కెట్లో సస్టైన్ అవడానికి, మార్కెట్లో మనకు షేర్ అనేది పెంచుకోవడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో కాబట్టి ఎవ్రీ అప్ టు డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ టు అబ్జర్వ్ ది సొసైటీ, అబ్జర్వ్ ది మార్కెట్. So which products and services are available in the market, so that are very important to us to get the good ideas. Next, another one, distribution channels. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అంటే ఏంటంటే పంపిణీ మార్గాలు అని చెప్పి అంటారు. సో మనకి ఎప్పుడైతే మనకి ఇక్కడ ఏంటంటే బిజినెస్ చైన్ మార్కెటింగ్ చైన్ అనేది ఒకటి ఉంటుంది. సో మార్కెటింగ్ చైన్లో సో ఫస్ట్ ప్రొడ్యూసర్స్ నుంచి ఎండ్ యూజర్ ఎవరంటే కస్టమర్స్. సో ఈ ప్రొడ్యూసర్కి కన్జ్యూమర్కి మధ్యలో మనకేంటంటే మీడియేటర్స్ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే మనం ఏం చెప్పొచ్చు అంటే మార్కెట్ ఇంటర్మీడియట్స్ అని చెప్పొచ్చు, మధ్యవర్తులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉత్పత్తిదారు నుంచి వినియోగదారునికి మధ్య సంబంధం, ఎందుకంటే ఉత్పత్తిదారుడు ఏమి ఉత్పత్తి చేస్తాడంటే వస్తువుల్ని ఉత్పత్తి చేస్తాడు.
సో ద ప్రొడ్యూసర్ ఏమని చెప్పచ్చు అంటే ద కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. దిస్ ఈస్ ది మ్యానుఫ్యాక్చరర్, దిస్ ఈస్ ది ప్రొడ్యూసర్. టిల్లు ఎవరు వస్తారంటే ఎండ్ యూజర్ లైక్ కస్టమర్. సో కస్టమర్కి అది రీచ్ అవ్వడానికి ఈ మధ్య ఎవరు ఉంటారంటే మార్కెట్ ఇంటర్మీడియట్స్ ఉంటారు, లైక్ రీటైలర్స్, హోల్సేలర్స్. సో ఇక్కడ బిజినెస్ మార్కెటింగ్ చైన్ ఎట్లుంటుందంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్, తర్వాత ఎవరికి లింక్ ఉంటుందా, ఎవరి నుంచి ప్రొడ్యూసర్స్ నుంచి ఉత్పత్తిదారుల నుంచి ఎవరికి వెళ్తుందంటే హోల్సేలర్స్. సో హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ నుంచి కన్జ్యూమర్స్కి. ఎవరికంటే ఉత్పత్తిదారుల నుంచి హోల్సేలర్స్కి, హోల్సేలర్స్ నుంచి టోకు వర్తకుల నుంచి చిల్లర వర్తకుల నుంచి వినియోగదారునికి. ఈ విధంగా మార్కెట్ ఇంటర్మీడియట్స్ అనేది మనకి ఏర్పడి ఉంది. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనకి ఎప్పుడైతే మనకు గూడ్స్ని కానీ మనకు సర్వీసెస్ని కానీ మార్కెట్లో ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే డిఫరెంట్ ఛానల్స్ అనేటివి మనం అబ్జర్వ్ చేయాలి. సో కాబట్టి లైక్ ఆన్లైన్ మార్కెటింగ్స్ కావచ్చు, లేకపోతే ఆఫ్లైన్ మార్కెటింగ్స్ కావచ్చు, ఫిజికల్ మార్కెటింగ్స్. మనకి ఎక్కడైతే వేర్ ద డిమాండ్ ఈజ్ ఇంక్రీజ్, సో ఎక్కడైతే మనకు డిమాండ్ అనేది మార్కెట్లో ఎక్కడైతే డిమాండ్ అనేది రైజ్ ఉంటుందో అక్కడ మనకు సర్వీసెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనం ఎప్పటికప్పుడు ఆ యొక్క మార్కెటింగ్ సిచ్యువేషన్స్ని, మార్కెటింగ్ ట్రెండ్స్ని మనం ఏం చేస్తామంటే అబ్జర్వ్ చేయడం వల్ల వాటిని అనాలిసిస్ చేసి మనం ఏం చేస్తామంటే ఏజెంట్స్ని అపాయింట్ చేసుకొని సో తద్వారా త్రూ ఏజెంట్స్ ద్వారా ఏం చేస్తామంటే మనకు సర్వీసెస్ కానీ అదేవిధంగా ప్రోడక్ట్స్ కానీ మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కూడా మనకి ఎక్కడైతే ఆ యొక్క గ్యాప్సెస్ ఉంటాయో ఆ గ్యాప్సెస్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం వల్ల అక్కడ మనకి మంచి వేస్ అనేటివి మనకి ఒక ఐడియా వేస్ అనేటివి మనకి ట్రేస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. నెక్స్ట్ క్రియేటివిటీ. సో క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే క్రియేటివిటీ అనేది వితౌట్ క్రియేటివిటీ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో మనం ఏది కానీ క్రియేటివిటీ లేకుండా ఏది చేయలేము. సో కాబట్టి క్రియేటివిటీ అనేది, సృజనాత్మకత అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ద ఎంటర్ప్రెన్యూర్స్ ఇనిషియేటివ్స్ ఫర్ క్రియేటివిటీ ఆల్సో జనరేట్ న్యూ ఐడియాస్ ఫర్ ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్. సో బై థింకింగ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ మోడిఫికేషన్, రీఅరేంజ్మెంట్, రివర్సల్, మ్యాగ్నిఫికేషన్, రిడక్షన్, సబ్స్టిట్యూషన్, అడాప్షన్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఏంటంటే సృజనాత్మకతలో మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే బై థింకింగ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ మోడిఫికేషన్స్. సో మోడిఫికేషన్స్ అంటే ఏంటంటే మనం వాటిని రెనోవేట్ చేయడం. సో రెనోవేట్ చేయడం, ఏదన్నా చేంజెస్ ఉన్నటివి చేయడం. అండ్ రీఅరేంజ్మెంట్. సో బిజినెసెస్ ఏదంటే సమ్టైమ్స్ రీఅరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లైక్ మళ్ళీ రీడిజైన్ చేసుకోవడం, లేకపోతే రీమోడలింగ్ చేసుకోవడం జరుగుతుంటుంది. అండ్ రివర్సల్. సో రివర్సల్ ఏంటంటే తిరగవేయడం కానీ, అదేవిధంగా మ్యాగ్నిఫికేషన్ అండ్ రిడక్షన్, సబ్స్టిట్యూషన్ అండ్ అడాప్షన్. సో ఇవన్నీ మనకి క్రియేటివిటీకి, కొత్తగా ఆలోచించడానికి, కొత్త ఆలోచనలు సృష్టించడానికి ఈ యొక్క సర్కమ్స్టాన్సెస్ అన్నీ మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో దట్ లీడ్స్ టు న్యూ ప్రోడక్ట్ ఐడియాస్ ఆర్ జనరేటెడ్. సో hence the entrepreneurs have to plan for creativity which is very much in the modern world to withstand in the competition. సో కాబట్టి మనకి ఎప్పుడైతే కొత్తగా ఎప్పుడైతే న్యూ క్రియేటివిటీ అనేది, క్రియేటివ్ థింకింగ్ అనేది మనకి ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఆ క్రియేటివ్ థాట్స్ అనేటివి జనరేట్ అవుతాయి. సో ఆ క్రియేటివ్ థాట్స్ వల్ల మన బిజినెసెస్ని, లేకపోతే మన స్టార్టప్స్ని, ఏదైనా మన ప్రాజెక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే, ఆ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి ఇటువంటి క్రియేటివ్ మోడ్స్ అనేటివి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంటాయి. సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్. నెక్స్ట్ అనదర్ వన్, ఎగ్జిబిషన్ అండ్ ఫెయిర్స్. సో ఎగ్జిబిషన్స్ అంటే మనకు తెలిసిందే ప్రదర్శనలని, ఫెయిర్స్ అంటే సంతలు అంటారు. సో చూద్దాం. పార్టిసిపేటింగ్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ అండ్ ఫెయిర్స్ ఆల్సో ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు ఎంటర్ప్రెన్యూర్స్ టు నో అబౌట్ ది న్యూ ప్రోడక్ట్స్. సో ఎప్పుడైతే మన బిజినెసెస్ ఐడియాస్ని, అవర్ ఐడియాస్ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు రియాలిటీస్. ఎప్పుడైతే
ఆలోచనని వాస్తవ రూపంలోకి మనం మరలించుకోగలిగినట్లయితే, వాళ్ళు మార్చినట్లయితే మనకు ఆలోచనని వాస్తవ రూపంలో దాల్చాలి. సో అలా దాల్చడం వల్ల మన యొక్క ప్రోడక్ట్స్ని, మన సర్వీసెస్ని మేక్ఓవర్ చేసినట్లయితే, అటువంటి వాటిని మనం ఎన్హాన్స్ చేసుకోవాలంటే దిట్ ఈస్ ది రైట్ ప్లాట్ఫామ్. ఏదంటే లైక్ ఎగ్జిబిషన్స్ కానీ అండ్ ఫెయిర్స్ కానీ, ఇంకా సమ్ అదర్ ప్లాట్ఫామ్స్. లైక్ ఇక్కడ ఏంటంటే జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఇటువంటి ప్రదర్శనలు అనేటివి ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే కొత్త వస్తువులకు కానీ, అదే కొత్త వస్తువులకు సంబంధించి కానీ, అదేవిధంగా కొత్త సేవల గురించి కానీ ఇటువంటి ఎగ్జిబిషన్స్లో కానీ, ఫెయిర్స్లో కానీ మనం వాటిని రిప్రజెంట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఒక మంచి బిజినెస్ అనేది జనరేట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి టు నో అబౌట్ ది న్యూ ప్రోడక్ట్స్ అండ్ న్యూ టెక్నాలజీస్, న్యూ ప్రాసెసెస్ అండ్ న్యూ డెవలప్మెంట్స్ ఇన్ ది ఇండస్ట్రీ. సో మనకి పరిశ్రమల్లో ఏదైతే వాటి గురించి, కొత్త వస్తువుల గురించి కానీ, కొత్త సేవల గురించి కానీ, అంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి కానీ, అదేవిధంగా కొత్త ప్రక్రియల గురించి కానీ, కొత్త అభివృద్ధి గురించి కానీ మనకి పరిశ్రమలో ఏ విధంగా జరుగుతుందనేది ఈ యొక్క ప్రదర్శనలు కానీ, ఎగ్జిబిషన్స్ ద్వారా కానీ, అదేవిధంగా ఫెయిర్స్ ద్వారా కానీ మనం మంచి నాలెడ్జ్ ద్వారా మనం ఎప్పుడైతే వెన్ వీ అక్వైర్డ్ ది నాలెడ్జ్ ఆన్ దీస్ థింగ్స్, సో దెన్ ఓన్లీ దెన్ టు జనరేట్ న్యూ బిజినెస్ ఐడియాస్. సో ఫ్రమ్ దెమ్ ఎప్పుడైతే వాటి నుంచి మనం ఏం చేయొచ్చు అంటే కొత్త కొత్త ఆలోచనలు అనేటివి జనరేట్ చేసి మన యొక్క ఉన్నతికి అనేది దోహదం అనేది చేస్తుంది. సో కాబట్టి ఈ యొక్క ప్రదర్శనలు కానీ, సంతలు అనేటివి ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్కి ఇట్ ఈస్ నెససరీ టు ఎంటర్‌ప్రెన్యూర్స్. సో నెక్స్ట్ వచ్చి సక్సెస్ స్టోరీస్. ఏం చెప్పొచ్చు అంటే విజయ గాథలు అని చెప్పొచ్చు. సక్సెస్ స్టోరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ రీడ్ ది సక్సెస్ స్టోరీస్, దెన్ ఆటోమేటికలీ వీ విల్ సక్సీడ్ ఇన్ అవర్ సొసైటీ. ఎప్పుడైతే మనం సక్సెస్ స్టోరీస్ చదువుతామో దాని నుంచి మనం ఏం చేస్తామంటే వీ లెర్న్ సంథింగ్ అబౌట్ ది అదర్స్ ఫ్రమ్ దెమ్. సో అలాంటి వాటి నుంచి అంటే ఇతరులు ఏవైతే విజయ గాథలు అనేది చదవడం వల్ల ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గురించి కానీ విజయ గాథలు అనేది చదవడం వల్ల మనం దాని నుంచి ఏం నేర్చుకుంటామంటే మోటివేట్ అవుతాం. సో మోటివేట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మనలో ఒక ఎంతూసియాసిజం అనేది, ఒక యాస్పిరేషన్ అనేది, ఒక డిజైరింగ్ అనేది మనలో స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత మనకేమవుతాయంటే మంచి మంచి ఆలోచనలు అనేది రావడానికి, మంచి వ్యాపార ఆలోచనలు అనేది రావడానికి దోహదం అనేది చేస్తాయి. సో ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ప్రొవైడ్స్ అండ్ ఆపర్చునిటీ టు డెవలప్ న్యూ బిజినెస్ ఐడియాస్. ఎప్పుడైతే మనకి ఈ యొక్క సక్సెస్ స్టోరీస్ అనేటివి, విజయ గాథలు అనేటివి చదవడం వల్ల ఆల్రెడీ మనకి ఫ్రమ్ ది ఎర్లియర్ డేస్, సో ఫ్రమ్ ది ఎర్లియర్ ఇయర్స్, సో మనకి ముందు సంవత్సరాల నుంచి కానీ ఉన్నటువంటి ముందు రోజుల్లో నుంచి కానీ మనకి కొన్ని విజయ గాథలు అనేది వ్యాపారస్తులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్కి సంబంధించి విజయ గాథలు అనేది చదవడం వల్ల ఆటోమేటిక్గా మనలో ఒక మోటివేషన్ అనేది పెరుగుతుంది, మనలో ఒక ప్రేరణ అనేది కలుగుతుంది. సో కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ కావచ్చు, అదేవిధంగా టాటాస్ కావచ్చు, బిర్లాస్ కావచ్చు, ఒక బిల్ గేట్స్ కావచ్చు, ఒక జాక్ మా కావచ్చు, అదేవిధంగా ఒక అమెజాన్ ఫౌండర్. సో ఈ విధంగా మనకి లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ బిలాంగ్స్ రిగార్డింగ్ టు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ అవైలబుల్. సో మనకి ఇలాంటి వారి యొక్క విజయ గాథలు అనేది మనకి చాలా ఉన్నాయి. సో వాటిని మనం చదవడం వల్ల ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల కావచ్చు, అదేవిధంగా మనకు సరౌండింగ్స్ కావచ్చు, మన రీజియన్లో కావచ్చు, అదేవిధంగా మన కంట్రీలో కావచ్చు, అండ్ అవుట్ సైడ్ కంట్రీస్ కావచ్చు, సో వరల్డ్లో కావచ్చు. సో ఈ విధంగా ఎవరైతే మనలో ఒక మంచి ఒక స్టోరీ అనేది మనకి మంచి ఒక మోటివేషన్గా మారడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ విధంగా మోటివేట్ అవ్వడం వల్ల మనం రాబోయేటువంటి అప్కమింగ్ జనరేషన్లో యాజ్ వీ విల్ బికేమ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్గా, ఒక మంచి వ్యాపారవేత్త కావడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో కాబట్టి ఆటోమేటిక్గా ఒక మంచి వ్యాపార ఆలోచనలు అనేది రావడానికి కూడా మనకు అభివృద్ధి అనేది తోడ్పడుతుంది.
So their experiences motivate and inspire the entrepreneurs to set up their own enterprises and make them to face the challenges of the market risks. సో కాబట్టి వాటిని వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఎప్పుడైతే వెన్ వీ రీడ్ ది ఎంటర్ప్రెన్యూర్స్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ స్టోరీ, then automatically we have learned how their experiences, how motivate, how inspire themselves. సో వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేసింది, వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అయ్యారు, ఎలా ప్రేరణ కలిగారు, వాళ్ళ నుంచి మనం నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే మనకు కూడా ఒక ఓన్ థాట్స్ అనేటివి వస్తాయి, ఓన్ ఒక ఐడియాస్ అనేటివి మనకు వస్తుంటాయి. సో కాబట్టి ఏ విధంగా వాళ్ళు ఆ యొక్క ఛాలెంజెస్ కానీ, దాంట్లో ఉన్నటువంటి ఆ ఛాలెంజెస్ కానీ, దాంట్లో ఉన్నటువంటి టాస్క్స్ కానీ, దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమాటిక్స్ కానీ, డిప్లొమాటిక్స్ కానీ, వీటిని ఎలా ఫేస్ చేశారు, ఎలా ఎదుర్కొన్నారు అనేటివి మనకు తెలుస్తుంటాయి. సో కాబట్టి ఆ యొక్క రిస్క్స్ అనేటివి మనం వన్స్ ఎప్పుడైతే చదవడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఇలాంటివన్నీ తెలుస్తుంటాయి. సో కాబట్టి ఈ యొక్క సక్సెస్ స్టోరీస్ అనేది మనకి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దీన్ని ఏం చెప్పచ్చు అంటే పరిశోధన అభివృద్ధి అని చెప్పచ్చు. ఎప్పుడైతే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దెర్ ఈజ్ నో బ్రేకేజెస్, దెర్ ఈజ్ నో స్టాపేజెస్. ఎప్పుడైతే పరిశోధన మరియు అభివృద్ధి అనేది ఎప్పుడూ జరుగుతుంటుంది, ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. సో నిరంతర ప్రక్రియ జరిగినప్పుడే మనకి ఆటోమేటిక్గా ఏమవుతాయంటే న్యూ మెథడ్స్, న్యూ మోడ్స్, న్యూ ప్రాసెస్, న్యూ సర్వీసెస్, న్యూ ప్రోడక్ట్స్, మెథడ్స్ ఇవన్నీ మనకి బ్రింగ్ అవుట్ బ్రాటప్. సో మన పైకి తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి అలా పైకి తీసుకురావడం వల్ల ఆటోమేటిక్గా మనకి మార్కెటింగ్లో కానీ, అదేవిధంగా ప్రోడక్ట్స్లో కానీ, సర్వీసెస్లో కానీ, ఆ యొక్క బిజినెస్ కానీ చాలా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. సో ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోర్స్ ఆఫ్ బిజినెస్ ఐడియా ఈజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో R&D క్యాన్ బి క్యారీడ్ అవుట్ ఇన్ ది హౌస్ ఆర్ అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే పరిశోధన మరియు అభివృద్ధి అనేది మన ఇంటి నుంచి, అదేవిధంగా సంస్థల ఇంటి బయట కావచ్చు, సంస్థ బయట కావచ్చు, ఇంటి లోపల కావచ్చు, సంస్థ బయట కావచ్చు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా మనకి ఆన్గోయింగ్ అవుతుంటుంది. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఫర్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ టు టేకప్ న్యూ బిజినెస్ ఐడియాస్. సో కాబట్టి ఎప్పుడైతే మార్కెట్లో ఉన్నటువంటి బిజినెస్ ఎంటర్ప్రైజెస్, బిజినెస్ ఫర్మ్స్ అనేటివి ఎగ్జిస్టింగ్గా ఉంటాయి, ఆల్రెడీ మనుగడలో ఉంటాయి. సో వాటిని యొక్క మనుగడ అనేది కొనసాగాలి అని అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే R&D అనేది ఇట్ ఈస్ నెససరీ టు దెమ్. సో ఆటోమేటిక్గా ఎందుకంటే టు జనరేట్ ది న్యూ బిజినెస్ ఐడియాస్ బై ఇన్నోవేటింగ్ బై రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో కొత్త పద్ధతులను కనుగొనడం ద్వారా కావచ్చు, న్యూ సర్వీసెస్ కావచ్చు, న్యూ ప్రోడక్ట్స్ కావచ్చు, వాటిలో ఉన్నటువంటి చేంజెస్ని బ్రాటప్ చేసుకోవడం వల్ల మనకి ఆ యొక్క మంచి వ్యాపార ఆలోచనలు ఇంకా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ ది న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ ఆల్సో R&D to set up new enterprises. So if finance are available for them, so this activity suggests what and how a new or modified product can be produced to meet the consumer requirements. So కాబట్టి ఇక్కడ మనకి ఎప్పుడైతే ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఉండిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు దే గివ్స్ మోటివేట్ ది R&D. సో ఎప్పుడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రోత్సహిస్తారో, ఎప్పుడైతే వాటిని డెవలప్ చేస్తారో ఆటోమేటిక్గా మనకి ఇటువంటి మంచి బిజినెస్ థాట్స్ అనేటివి ఎలా చేయాలి, మనకు ఆ ప్రోడక్ట్ని ఎలా రీడిజైన్ చేయాలి, ఏ విధంగా ఇంకా న్యూ సర్వీసెస్ ఏంటి, ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో దస్ అన్ ఎంటర్ప్రెన్యూర్ కెన్ గెట్ ఐడియాస్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ his enterprise from the different sources. So the identification of right type of business depends on the better source of information used by the entrepreneurs, so which ultimately leads to generating good ideas by the entrepreneurs. So kabatti ఇటువంటి ఎప్పుడైతే ఎంటర్ప్రైజెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఎప్పుడైతే మంచి ఆలోచనలు ఉంటాయో ఒక మంచి ఆలోచనని ఆ మంచి ఆలోచనని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఒక మంచి బిజినెస్ యూనిట్గా తయారవుతుంది. మన మార్కెట్లో ఒక మంచి సర్వీసెస్ని, అదేవిధంగా ఒక మంచి ప్రోడక్ట్స్ని మనం కన్జ్యూమర్స్కి ప్రొవైడ్ చేయొచ్చు. సో
దిస్ ఈజ్ ది సోర్సెస్ ఆఫ్ న్యూ బిజినెస్ ఐడియాస్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.